5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు మంత్రి వాసంశెట్టి. రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామని వైసీపీ పగటి కళ్లు కంటుందని ఆయన అన్నారు. కూటమి అధికారంలోకి రావడానికి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వ్యవసాయ మార్కెట్ కమిటీలో పాలకవర్గంలో చోటు కల్పించామని అన్నారు మంత్రి వాసంశెట్టి. సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణలోకి తీసుకొని పాలకవర్గ సభ్యులను ఎంపిక చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. కోనసీమ జిల్లా ద్రాక్షారామ మార్కెట్ యార్డ్లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి, సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్షం లేని వైసీపీ పార్టీ మాత్రం ఇంకా బుద్ధి రాల. 11 సీట్లకు పరిమితం అయిపోయినా బుద్ధి రాల. ఇంకా రాపరాపా నరికేస్తా ఉంటారు, వ్యాక్సినేషన్ పెంచి పోషిస్తూ ఉంటారు. ఏదో 2029లో మేము వస్తాం ఉన్నారు. ఎక్కడికి వస్తారు? 11 సీట్లకు వచ్చి ఎక్కడికి వచ్చారు? అసెంబ్లీకి వచ్చారా? వాళ్ళు అంటుంది కరెక్టే. 2029 మేము అసెంబ్లీలో రావడానికి ట్రై చేస్తాం, ప్రతిపక్ష హోదా పొందని చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞానం లేదు. అంటే రాపరాపా నరికి